అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచు ఉన్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయములో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయములో నీ మాటలను మాకు వినిపించండి. నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక, ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని దేవుని వాక్యము ద్వారా అందించాలని ఆశపడుచూ ఉన్నాను. చదవబడినటువంటి వాక్య భాగము మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. ఈ ద్వితీయోపదేశ కాండము పంచకాండాలలో 5వ కాండముగా పిలువబడుతున్నటువంటి ద్వితీయోపదేశ కాండములో దేవుడు 28వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే చాలా చక్కని రీతిగా ఈ అధ్యాయాన్ని మరి మోషే గారి ద్వారా దేవుడు రాయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దీవెన లేదా ఆశీర్వాదము అనే మాట మనకు కనబడుతూ ఉంది. దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. మందిరానికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటటువంటి మాట లేదా కావలసినటువంటి మాట ఏమిటంటే, దేవుడు మమ్ములను, మా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దేవుడు మమ్మను దీవించాలని ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. అంటే జీవితంలో దీవెన కావాలి, ఆశీర్వాదము కావాలి, ఖచ్చితముగా మరి కోరుకునేటటువంటి పదములవి. దేన్ని ఇష్టపడరు అంటే కనుక శాపము అనేటటువంటి మాట ఎవరు కూడా ఇష్టపడరు. ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చాలా స్పష్టముగా చెబుతున్నటువంటి మాటలు మనం పరిశీలన చేస్తే, నీకు ఆశీర్వాదము కావాలన్నా, నీకు దీవెన కావాలన్నా, మీ జీవితాలు బాగుపడాలి అన్నా, మీ జీవితాలు అభివృద్ధి చెందాలి అన్నా, ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా దీవించబడాలో ఈ ద్వితీయోపదేశ కాండములో మనము స్పష్టముగా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించేటటువంటి దీవెన ఆశీర్వాదాల వర్షము ఈ 28వ అధ్యాయములో 14 వచనాల వరకు మనం చూస్తున్నాము. దేవుని బిడ్డలారా గమనించాలి. ఈ అధ్యాయములో 28వ అధ్యాయములో 3వ వచనము నుంచి 14వ వచనము వరకు కూడా దీవెనల వర్షము రాయబడింది. దీవెనల కొమ్మరింపు అని అంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం కోరుకునేటటువంటి దీవెనలు, దేవుడు ఇచ్చేటటువంటి దీవెనలు ఎలా ఉంటాయో ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా చాలా స్పష్టముగా దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగే మరి గమనించాలి,
శాపము గురించి కూడా రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. అది మనము చూసినట్లయితే కనుక 15వ వచనము నుంచి మరి శాపము గురించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా ఈరోజు వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి. దీవెనే కావాలి, మాకు శాపము వద్దు అనుకునేటటువంటి వారు మరి ఏ విధముగా నడుచుకోవాలి, ఏ విధముగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం వారసులం అవుతాం, ఏ విధముగా మనం ఉంటే దేవుని యొక్క దీవెన సమృద్ధిగా మనకు, మన బిడ్డలకును, మన కుటుంబానికి కలుగుతుంది అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము ఈరోజు అధ్యయనం చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యమిటిన దైవ జనాంగమా గమనించండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో దేవుడు చాలా విషయాలు పొందుపరిచారు. మనము నేర్చుకోగలిగితే, మనము వాటిని అనుసరించగలిగితే, మన జీవితాలకు ఆ యొక్క మరి వాక్యాలను అప్లై చేయగలిగితే మన జీవితాలు చాలా అద్భుతముగా వర్ధిల్లుతాయనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా, పనివానిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే మనకు ఒక దిక్సూచిగా ఈ పరిశుద్ధ గ్రంథము ఉంది. ఈ గ్రంథము జీవింపజేసే గ్రంథముగా, జీవ గ్రంథముగా పిలువబడుతూ ఉంది. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్కు, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క మాటలు, ఒక రకంగా చెప్పాలంటే దేవుని మనస్సు ఈ పరిశుద్ధ గ్రంథములో ఇమిడి ఉందన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పదే పదే మనము చదవాలి, పదే పదే మనము ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథమును పదే పదే మనం పఠించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్లక్ష్యముగా మనము ఉండడానికి వీలు లేదు. ఈ కాలంలో చాలామంది చదువుకున్నటువంటి వారే అందరూ కూడా మరి ఎడ్యుకేటెడ్గానే ఉన్నారు కాబట్టి గమనించండి, మరి చదువు అందరికీ ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి ఖచ్చితముగా రోజు పఠించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్నో విషయాలు, ఎన్నో మర్మములు, ఎన్నో విషయాలు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ 28వ అధ్యాయములో దీవెనలు కావాలి అంటే చాలా స్పష్టంగా చెబుతున్నాడండి దేవుడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ముందు దేవుని మాట వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి, దేవుని మాట వినడం మాత్రమే కాదు, ఆ మాటను అనుసరించాలి. దేవుని మాట అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని మనం వినాలి. వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ఉంటే నీ జీవితంలో ఖచ్చితముగా కార్యాలు జరుగుతాయి. దేవుని పని ప్రారంభమైపోతుంది. మరి ఈరోజు నువ్వు దేవుని మాట వింటున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? విన్నటువంటి నీవు ఆ వాక్యాన్ని నీ జీవితంలో అన్వయించుకుంటూ ఉన్నావా? ఆ వాక్యానుసారముగా నీవు నడుచుకుంటున్నావా? ఆ వాక్యానుసారముగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? గమనించాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు కానీ విన్నటువంటి వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోకుండా, విన్నటువంటి వాక్యానుసారముగా నడుచుకోకుండా తమ జీవితాలను చేతులారా పాడు చేసుకునేటటువంటి వారుగా చాలామంది ఉన్నారు. గమనించాలి. దేవుని కలిగినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడినటువంటి మనము, మందిరానికి వెళుతున్నటువంటి మనము, దేవునితో సహవాసము కలిగినటువంటి మనము ఖచ్చితముగా చేయవలసినటువంటి పని ఏమిటంటే వాక్యానుసారముగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినాలి. విన్నటువంటి వాక్యాన్ని మన హృదయంలో పొందుపరుచుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. విన్నటువంటి వాక్యాన్ని మన జీవితానికి ఒక మార్గముగా మలచుకొని ఆ మార్గముగా మనము నడవలసిన వారమై ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారినే మనం టార్గెట్ చేసి ఆయన్ని గురిగా కలిగి వాక్యానుసారముగా మనము నడుచుకుంటే మన జీవితాలు ధన్యకరమవుతాయని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీకు నీవు హెచ్చించుకోవడం కాదు, దేవుడే హెచ్చిస్తాడు. గమనించాలి. చాలామంది హెచ్చింపు స్థాయిలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మనము తగ్గించుకుంటే దేవుడే మనలను హెచ్చిస్తాడని దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిస్తూ ఉంది. మనము తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి అంటే దేవుని మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి మనము నడుచుకోగలిగితే దేవుడే మనలనంట సమస్త జనముల కంటే అత్యధిక స్థాయిలో హెచ్చింపులో దేవుడు నిలవబెడతానని, నేను మిమ్మల్ని హెచ్చిస్తానని
స్పష్టముగా సెలవిస్తున్నాడండి ఆయన. మాట ఇచ్చినటువంటి దేవుడు తప్పే దేవుడు కాదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఏ సమయంలో ఆ వాగ్దానము నెరవేరాలో ఆ సమయంలోనే ఆ వాగ్దానము నెరవేరుతుంది. వాక్యమిటిన దైవ జనాంగమా, నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానము చేసి ఉండవచ్చు. నీవు ఇప్పుడు వాక్యం వింటూ అనుకుంటున్నావు నీ మనస్సులో, ఇదిగో ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేరుతుంది, ఈ వాగ్దానము చేసి చాలా రోజులైపోయింది, దేవుడు వాగ్దానం చేశాడు, నా జీవితంలో ఇంకా నెరవేర్పు గావించలేదని ఈ వాక్యం వింటున్నా ఓ సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందయ్యా అంటే 25 సంవత్సరాలు పట్టింది. అబ్రహాము వేచి ఉన్నాడు, అబ్రహాము నిలిచి ఉన్నాడు, గనుకనే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానము నెరవేరింది. ఎలా నెరవేరిందయ్యా అంటే కనుక ఇస్సాకును దానముగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకు బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడము, అబ్రహాము యొక్క స్థాయి మారిపోయింది. కారణం ఏమిటంటే దేవుడు చేసిన వాగ్దానం కొరకు ఆయన కనిపెట్టాడు, దేవుడు చేసిన వాగ్దానం కొరకు నిలిచి ఉన్నాడు, దేవుడు చేసిన వాగ్దానం కొరకు వేచి ఉన్నాడు తప్ప ఏనాడు దేవుణ్ణి ఏమీ అనలేదు. అది అబ్రహాము యొక్క గొప్పతనం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడిసిన వాగ్దానము నెరవేరుతుంది. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదాయన. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఖచ్చితముగా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఖచ్చితముగా నీ ఊహించిన దానికన్నా అత్యధికముగా దేవుడు నీ జీవితంలో కార్యము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ వాగ్దానము ఖచ్చితముగా నెరవేరుతుంది. కానీ మనం చేయవలసిన పని ఏమిటంటే ఆ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితముగా త్వరితముగా కార్యాన్ని జరిగించడానికి, అంత మాత్రమే కాదు అద్భుతంగా కార్యము జరిగించడానికి మరి దేవుడు పని పూనుకుంటాడు. దీంట్లో ఏమాత్రము తిరుగులేదు. ఎందుకంటే అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇచ్చివేసే తండ్రి మనము సేవిస్తున్నటువంటి తండ్రి. ఇక్కడ రాయబడినటువంటి 2వ వచనము, నీవు నీ దేవుడని యెహోవా మాట వినిన ఎడల. ఈ మాట చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనల వర్షము నీ జీవితంలోనికి రావాలి అంటే, నీవు దీవించబడాలి అంటే, నీ కుటుంబము దీవించబడాలి అంటే, నీ బిడ్డలు దీవించబడాలి అంటే, అంత మాత్రమే కాదు, నీ వ్యాపారము దీవించబడాలి అంటే, నీ బిడ్డల చదువుల్లో విజయము రావాలి అంటే నీవు చేయవలసిన పని ఒకటే, చిన్న పని, పెద్ద పని ఏం కాదు. దేవుని మాట శ్రద్ధగా వినాలి, వినాలి, వినాలి. విన్నటువంటి నీవు, దేవుని మాట విన్నటువంటి నీవు ఆ మాటలను జీవితంలో అన్వయించుకుని ఆ మాటల ప్రకారము నడుచుకోవాలి. అనగా వాక్యానుసారముగా నడుచుకోవాలి. అలా విని నడుచుకున్నట్లయితే దీవెనలన్నీ నీకే అని చాలా స్పష్టంగా చెబుతూ మరి ఇక్కడ రాయబడినటువంటి దీవెనలు మనం చూసినట్లయితే, నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కి టెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. మొత్తం ఇక్కడ అంతా కూడా కనపడేటటువంటి మాటలు ఏమిటి అంటే దీవెన, దీవెన, దీవెన. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ వచనం చూసినట్లయితే, నీ మీద పడు నీ శత్రువులకు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవును. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు! మనం కోరుకునేది, మనకు కావాల్సింది ఆశీర్వాదమే కదా, దీవెనే కదా మనం కోరుకునేది. మరి ఆ దీవెన కావాలి అంటే స్ట్రైట్గా దేవుడు చెబుతున్నాడు కదా, నీవు నా మాట వింటే అబ్బాయి నువ్వు దీవించబడతావు. మరి వింటున్నావా ఆయన మాట? ఆయన చిత్తానుసారముగా నీవు జీవిస్తున్నావా? ఈరోజు దేవుని వాక్యము విని ఆ చొప్పున జరిగించేవారు ఎంతమంది ఉన్నారు? ఆయన మాట విని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు ఎంతమంది ఉన్నారు? వాక్యం వింటున్నటువంటి నీవు ఆయన మాట వింటున్నావా? లేదా వింటున్నానని అనుకుంటున్నావా? ఆయన మాట అనుసరిస్తున్నావా? ప్రశ్న వేసుకుందాం. దీవెన కావాలి అంటే ఆయన మాట వినాలి. వింటే దీవెన అని స్పష్టముగా రాయబడింది. ఒకవేళ వినకపోతే ఏమిటి పరిస్థితి? మూర్ఖులు ఉంటారు కొంతమంది. వినకపోతే పరిస్థితి ఏమిటంటే స్పష్టముగా బైబిల్లో రాయబడిన మాటే. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనము, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన
ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. వినని ఎడల, ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు వినకుండా, ఆయన వాక్యానుసారంగా నడవకపోతే కనుక శాపములన్నీ మీకే అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదము కావాలా, నీకు దీవెన కావాలా, శాపము కావాలా? నీకు దీవెన కావాలంటే ఆయన మాట విను, ఆయన మాట విని ఆ మాట చొప్పున నడుచుకో. నీకు శాపము కావాలంటే ఆయన మాట వినొద్దు. దేవునికి స్తోత్రం. ఎవరికన్నా ఏం కావాలండి? దీవెనే కావాలి. కాబట్టి మరి ఆయన మాట విందాం, ఆయన మాట వినాలి. ఎందుకు అంటే కనుక ఆయన మాట చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే కనుక మనం గమనించినట్లయితే కనుక మరి ఆయన నోటి మాట వల్ల సమస్త సృష్టి కలిగింది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నోటి మాట వల్ల సమస్త సృష్టి కలిగింది. శూన్యంలో సృష్టిని కలగజేసినటువంటి గొప్ప దేవుడు ఆయన. అంత పవర్ఫుల్ ఉంది ఆయన మాట, శక్తివంతమైనటువంటి మాట దేవుని మాట. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములని కీర్తనల గ్రంథములో 12వ కీర్తన 6వ చరణములో చాలా స్పష్టముగా రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆయన మాట ఎలాంటిదంటే చాలా శ్రేష్టమైనది. ఆయన మాట ఎలాంటిది అంటే గనక మిక్కిలి స్వచ్ఛమైనది. 119వ కీర్తన 140వ చరణంలో రాయబడినటువంటి మాట, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది అని రాయబడింది. మరి అలాంటి పవిత్రమైనటువంటి మాట నువ్వు వింటున్నావా? దేవుడు ఆయన మాట వినేవారంటే ఆయనకి చాలా ఇష్టమండి. ద్వితీయోపదేశకాండములో మనం చూసినటువంటి మాదిరిగానే సమూయేలు గ్రంథములో చాలా స్పష్టముగా 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదం ఉన్నదో, అలాగే దేవుని మాట వినేటటువంటి వారంటే ఆయనకు చాలా ఇష్టమని కూడా మనం గమనిస్తాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. చూసారా, దేవుని మాట వింటే ఆయనకు సంతోషం కలుగుతుంది. అవును, మన పిల్లలు మన మాట వింటే మనకు సంతోషం కలుగుతుంది. ఒకవేళ మన మాట వినకుండా నిర్లక్ష్యముగా ముందుకు వెళుతూ ఉంటే మనకు చాలా బాధ కలుగుతుంది. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము తమ పిల్లలు మరి వారు మాట విన్నట్లయితే నిజముగా ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. అలా కాకుండా తల్లిదండ్రుల మాట పెడచెవును పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు లెక్క చేయకుండా వెళ్ళేటటువంటి వారు ఉంటారు. అలాంటి వారిని చూసి ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. మరి అలాగే పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క మాట వినకుండా, ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించకుండా ఇష్టానుసారముగా వెళ్ళిపోతూ జీవితాలను పాడు చేసుకుంటా ఉంటే మరి ఆ దేవుడికి కోపం రాదా? కోపం వస్తుంది. అలా కాకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటూ, ఆయన మాటను గైకొంటూ, ఆయన ఆజ్ఞను గైకొంటూ, ఆయన మాట వింటూ, ఆయన చిత్తానుసారముగా వెళ్ళినట్లయితే ఖచ్చితముగా తండ్రి ఎంతగానో సంతోషం ఇస్తాడు. ఖచ్చితముగా పరమ తండ్రి ఎంతగానో ఆనందము వ్యక్తం చేస్తాడు. అంత మాత్రమే కాదు, దీవెనలు కూడా కుమ్మరిస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట అదే 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. అంటే దహన బలుల కన్నా ముఖ్యమైనది ఏమిటంటే ఆయన మాట వినడమే ముఖ్యమైనదంట. దానికి సంతోషిస్తాడంట ఆయన. దహన బలులు ఇవ్వడం వల్ల ఆయనకి ఏం సంతోషం కలగట్లేదు, అంతకేనే మాట వింటే సంతోషం అంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గాయకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అది అంటే అర్పణలు ఇష్టమా ఆయనకి, లేదా మాట వినడం ఇష్టమా అంటే మాట వినడమే ఇష్టమంట. చూసారా ఎంత గొప్ప ధన్యత ఇది. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని రాయబడింది. కాబట్టి మరి దేవుని మాట వింటే చాలా ఆయన సంతోషిస్తాడు. మాట వినుటే శ్రేష్టము అని చెబుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన మాట వింటే దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది అని చాలా స్పష్టంగా ఉందండి దేవుని వాక్యములో. మరి అలాంటి మాటను మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, ఆయన బాధ పెట్టే వారంగా మనం ఉంటున్నామేమో జాగ్రత్త. ఎందుకు అంటే ఈ మాటలు ఎలాంటివి అంటే, దేవుని వాక్యము ఎలాంటిది అంటే కనుక చాలా శక్తివంతమైనది. చచ్చినటువంటి వారిని బ్రతికింపజేసే శక్తి కలిగినటువంటి వాక్యము ఆయన వాక్యము. ఆయన నోటి వాక్కు చాలా పవర్ఫుల్ అని మనం గ్రహిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో,
అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడినది. దేవుని మహిమ కలుగును గాక. అంటే మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదండి, దేవుని నోట నుండి ప్రతి మాట వలన కూడా జీవింపచేయునని రాయబడింది. అంటే గమనించండి, రొట్టె మాత్రమే కాదండి, దేవుని మాట కూడా మరి జీవింపచేసే శక్తివంతమైనదని ఇక్కడ వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అవును, శక్తివంతమైనటువంటి వాక్యము నిర్జీవులమైనటువంటి మనలను, మృతులమైనటువంటి మనలను సజీవులుగా నిలిపేటటువంటి శక్తి ఆయన వాక్యానికి ఉంది. మరి అలాంటి వాక్యము మనము వినాలి, అలాంటి వాక్యం మనం గైకొనాలి, అలాంటి వాక్యం మనం ధరించుకోవాలి, అలాంటి వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యములో మనము చేర్చబడతామనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ మరి ఇంత శక్తివంతమైనటువంటి దేవుని మాటలు మనం వింటున్నామా లేదా? వింటే దీవెన అంటున్నారు, వినకపోతే శాపం అంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు మొట్టమొదటిగా తప్పిదము జరిగింది. ఆ తప్పిదము వెనకాల కారణం ఏమిటి, ఆ తప్పిదానికి గల కారణం ఏమిటని మనం పరిశీలన చేస్తే, దేవుడు మొట్టమొదటిగా పెట్టినటువంటి పరీక్ష, ఆ పరీక్షలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, కానీ మనం పాస్ అవ్వాలి. దేవుని మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారంటే దేవుడు ఒకే ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అదేమిటంటే, ఈ తోటలో ఉన్నటువంటి పళ్ళన్నీ మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్ష ఫలము జోలికి మీరు వెళ్ళవద్దు, వాటిని తినుదినమున మీరు చస్తారు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. అక్కడ దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నాడండి, ఒక మాటను అక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ మాట వినాలి, వింటే ఆశీర్వాదము, వింటే దీవెన, వినకపోతే శాపము అని స్పష్టముగా మనకు తెలిసినటువంటి వాక్యము. కానీ వారు ఫెయిల్ అయ్యారు. ఎవరు అంటే కనుక ఆది దంపతులుగా పిలువబడుతున్నటువంటి ఆదాము అవ్వమ్మలు ఫెయిల్ అయిపోయారు. దేవుని మాట వినేటటువంటి విషయంలో వారు దారి తప్పారు, త్రోవ తప్పారు. వాళ్ళు గమనించాలి. కానీ ఈరోజు మనం ఎలా ఉంటున్నాము? మొదటి పరీక్ష అదే పరీక్షలో వారు పాస్ అవ్వలేదండి, ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతూ ఉంది. చదువుకుందాం దేవుని వాక్యాన్ని. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము 16వ వచనం చూద్దాం. మరియు దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆజ్ఞ జారీ అయిపోయిందండి. మొట్టమొదటి ఆజ్ఞ, నీవు తింటే చస్తావు. ఇవన్నీ తినచ్చు, ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలములను తినకూడదు. అయితే మంచి చెడ్డలు తెలివిని వృక్ష ఫలము తినకూడదు. చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట. మరియు నీ దేవుడని యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. రైట్. ఈ ఆజ్ఞ అనుసరించే వారముగా మనం ఉండాలి. ఈ ఆదాము అవ్వమ్మలు మనం గమనించినట్లయితే ఏదేను తోటలో వారు ఉన్నారు, మహిమ శరీరాలతో వారు ఉన్నారు, దేవుని మహిమతో వారు ఉన్నారు. కానీ దేవుని మాట విన్నవారుగా ఉన్నారా అంటే కనుక లేదండి. కారణం ఏమిటి అంటే కనుక దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి వీరు సిద్ధమవుతూ ఉంటే చెడగొట్టడానికి సాతాను సిద్ధమయ్యాడు. అవును, దేవుని కార్యము జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దేవుని కార్యము జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నము సాతాను ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. గమనించాలి. ఆ సమయంలో మనం మెలకువగా ఉండాలి. గనుక యేసుప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మెలకువగలిగి ప్రార్థన చేయండి. అపవాది గర్జిన సింహం వలె వాడు సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త. ఈరోజు పెండ్లి కుమార్తెకే సిద్ధమవుతున్నటువంటి మన విషయంలో కూడా చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడున్నాడు. గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కుయుక్తి కలిగినటువంటి వాడు కాబట్టి ఆ తోటలోనికి ఒక సర్పరూపంలో వచ్చాడు. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు. ఇక్కడ అవ్వమ్మ చెప్తుంది కదా, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు జోడికి మేము వెళ్ళకూడదు, ఆ తోట చెట్ల ఫలములను మేము
తినకూడదు అని చెప్తూ ఉంది. చూసారా, చాలా స్పష్టంగా ఉంది. మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను. ఇక్కడ సర్పముతో మాట్లాడుతుంది, కానీ సర్పములో ఎవరున్నారంటే సాతానుగాడున్నాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలము జోలికి మీరు వెళ్ళకూడదు, లేదా తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు. అప్పుడు దాకా పట్టించుకోలేదండి, కానీ సాతాను ఎంటర్ అయ్యి ఆలోచన చెబుతూ ఉన్నాడు. ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే కనుక వెంటనే అవ్వమంటుంది కదా, అవును తినొద్దని చెప్పాడు. ఎందుకు అనంటే కనుక అప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నమాట, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా. అప్పుడు మొదలయ్యిందండి నేత్రాస, శరీరాస, జీవడంబ 3 కలిపి వచ్చేసినాయి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని దాన్ని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. ఎప్పుడైతే తిన్నారో అప్పుడు వారు దిగంబరులని వారికి అర్థమైపోయింది, వారిలో ఉన్న మహిమ తొలగిపోయింది. గమనించండి, దేవుని మాట ఇక్కడ, దేవుని మాట విన్నారా లేదా సాతాను మాట విన్నారా? స్పష్టముగా రాయబడినటువంటి మాట. ఒకవేళ మీరు దేవుని మాట వినడం లేదంటే ఖచ్చితంగా ఎవరి మాట వింటున్నారు అంటే సాతాను యొక్క మాట వింటున్నారు. జాగ్రత్త. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాట వింటే కలిగేటటువంటి దీవెనలు, నీ మాట వింటే వచ్చేటటువంటి ఆశీర్వాదం, నీ మాట వింటే ఏం జరుగుతుందో, వినకపోతే ఏం జరుగుతుందో భక్తుల జీవితాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దేవా నీకు వందనాలు నాయన. ఇదిగో నీ మాట విని నీ వాక్యానుసారముగా నీ చిత్తానుసారముగా ఎగిరి మేఘమెక్కగల ధన్యత మా అందరికీ దయచేయమని వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.